వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న యుద్ధ జ్వాలలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక పెను శాపంగా మారబోతున్నాయి. ఈ ఇరు దేశాల ఘర్షణ వల్ల అయ్యే మొత్తం యుద్ధ వ్యయం అక్షరాల $1 ట్రిలియన్ దాటిపోయే ప్రమాదం ఉందని ఆర్థిక రక్షణ రంగ నిపుణులు సంచలన హెచ్చరికలు జారీ చేశారు. అటు అమెరికా రక్షణ బడ్జెట్ లో దాటిన ఖర్చులపై అక్కడి సెనేట్ కమిటీ రక్షణ శాఖను నిలదీస్తుండగా, ఇటు వ్యూహాత్మక హర్మూజ్ జలసంధి వేదికగా చైనా, ఇరాన్ దేశాలు అమెరికాకు సవాలు విసురుతున్నాయి. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియా ప్రాంతంలో రోజు రోజుకు పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను భయోందోళనకు గురిచేస్తున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సాగుతున్న ఈ ఘర్షణలు గనుక పూర్తి స్థాయి యుద్ధంగా మారితే దాని వ్యయం సుమారు $1,00,000 కోట్ల అంటే $1 ట్రిలియన్ చేరుకుంటుందని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు లెక్కిస్తున్నారు. ఇంతటి భారీ యుద్ధ వ్యయం వల్ల ప్రపంచ దేశాల మార్కెట్లు కుప్పకూడమే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలికంగా కోలుకోలేని దెబ్బ పడుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్థిక మాంద్యం ముప్పు ముంచుకొచ్చే ప్రమాదం ఉందని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఈ ఇరాన్ యుద్ధ సంక్షోభం తీవ్రత ఇప్పుడు అమెరికా పార్లమెంట్ అయిన కాంగ్రెస్ ను కూడా కుదిపిస్తోంది. రాబోయే 2027 రక్షణ బడ్జెట్ ప్రతిపాదనలపై అమెరికా సెనేట్ కమిటీ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్, జనరల్ డాన్ కైన్లను సుదీర్ఘంగా విచారించింది. బడ్జెట్ లో స్పష్టంగా చూపించకుండా ఇరాన్ ఘర్షణ కోసం అంతర్గతంగా ఖర్చు చేస్తున్న అదనపు నిధులపై సెనేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షణ శాఖ విధానాలను తప్పుబడుతూ యుద్ధం పేరుతో మీకు ఇంకా $1.5 ట్రిలియన్ అదనంగా కావాలా అంటూ ఉన్నతాధికారులను గట్టిగా నిలదీశారు. ఈ వివాదం అంతటితో ఆగలేదు. ఇరాన్ పై సైనిక చర్యలు చేపట్టే క్రమంలో అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న కొన్ని ఏకపక్ష నిర్ణయాలు, ఆయన వాడుతున్న యుద్ధ అధికారులపై అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చట్టసభల అనుమతి లేకుండా ఇలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవటం చట్ట విరుద్ధమంటూ కొందరు సెనేటర్లు ట్రంప్ యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభం నుండి బయటపడటానికి తక్షణమే ఒక ప్రత్యామ్నాయ ప్లాన్ బిని సిద్ధం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ దేశం తన పట్టును మరింత పెంచుకుంటోంది. అమెరికా దాడులు జరుగుతున్నప్పటికీ ఇరాన్ క్షిపణి నెట్వర్క్, రక్షణ వ్యవస్థలు పూర్తిగా క్షేమంగానే ఉన్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు స్వయంగా అంగీకరించారు. ప్రపంచ ఇంధన రవాణా మార్గమైన ఈ జలసంధిని ఏ క్షణంలోనైనా మూసివేసే శక్తి ఇరాన్ కు ఉందని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో ఈ యుద్ధ క్షేత్రంలోకి చైనా ప్రమేయం రావటం సరికొత్త దౌత్య యుద్ధానికి తెరలేపింది. ఇరాన్ దేశానికి చైనా తెరవెనుక ఆర్థిక, సాంకేతిక సహాయం అందిస్తోందని అమెరికా గట్టిగా ఆరోపిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు హర్మూజ్ జలసంధిని తెరిపించేలా ఇరాన్ పై ఒత్తిడి తీసుకురావాలని బీజింగ్ పాలకులను అమెరికా కోరుతోంది. అయితే ఇంటర్నేషనల్ పొలిటికల్ అనలిస్టుల ప్రకారం చైనా ఈ రసవత్తర పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ఈ సంక్షోభాన్ని ఒక ఆయుధంగా వాడుకుని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను తమ వాణిజ్య ఒప్పందాల వైపు లొంగదీసుకోవటానికి బీజింగ్ తెర వెనుక మైండ్ గేమ్ ఆడుతోందని స్పష్టమవుతోంది.